దెయ్యాల సినిమాలు, డాన్ల మూవీలు తీసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భయపడ్డారా? నేనెవరికీ భయపడనని గతంలో చెప్పిన ఆయన కొలికిపొడి చేసిన హెచ్చరికలని అంతగా బెంబెలెత్తి పోవలసిన పనేంటి? ఎన్నో విమర్శలు, ఆరోపణలను సులువుగా ఎదుర్కొంటున్న రాము ఎందుకిలా తనపై కొలికిపొడి చేసిన వ్యాఖ్యలకు స్పందించారన్న ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు, దేశవ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మ అంటే అందరికీ సుపరిచితులే. ఎన్నో విమర్శలు, ఎన్నో ఆరోపణలు, ఎన్నో బెదిరింపులను గతంలో ఎదుర్కొన్నా భయపడలేదని స్వయంగా చెప్పారు రామ్ గోపాల్ వర్మ. అలాంటి వర్మ ఓ ఛానల్లో కొలికిపూడి శ్రీనివాసరావు తనను చంపేందుకు సుపారీ ఇచ్చారని చెబుతూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ ఎంతగా ఎందుకు స్పందించారన్నదే హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కొలికిపూడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఆయన అలా సుపారీ ఇవ్వగలరా? అందుకోసం ఆయనకున్న స్తోమత ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నారు పలువురు. మరి రాము ఎందుకు ఇలా చేశారు? దీని వెనుక మతలబ్ ఏంటి అన్న వాదన వినిపిస్తుంది.